తన ఆట పాట తన గొంతు మీద వినిపించినటువంటి మరి మధ్యలో సందీపన్న ఈ మధ్యలో పాట కూడా నిన్నమన్న ఒకటి వైరల్ అవుతుంది. ఈ పాట రాసి పాడినటువంటి తెలంగాణ ఉద్యమ గాయకులు మధ్యలో సందీపన్న మరి పాటతోటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే జై తెలంగాణ, జై తెలంగాణ. అందరూ ఒకసారి గట్టిగా చేతులు ఎత్తాలి. చేతులంటే గీచేయి కాదు, ఇది కేసీఆర్ గారు ఎత్తినటువంటి పిడికి ఎత్తాలి గట్టిగా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ కాంగ్రెసు పాలన వద్దురా నాయన, కావాలా ఈ పాలన? ఎంత అరివాసం పడుతుందో. ఒకవైపు నీళ్లు లేవు చెరువులలోకి, 9 సంవత్సరాల క్రితం చెరువులలో రేగడి చూసాము. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేగడి మట్టి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రేగడి మధ్య కాదు, ఒకవైపు రైతులు పండించినటువంటి పొలాలకు నీళ్లు లేక వాళ్ళంతా వాళ్ళే ఆ పొలాలకు నిప్పు పెట్టుకునేటువంటి పరిస్థితి. కొంచెం మనకి అమ్మ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలా వద్దా? గట్టిగా చేతులెత్తాలి. ఒక్కడి కూడా కావాలి, అది చేసి కానీ పెట్టి అందుకనే భద్రుడా నాయన ఈ కాంగ్రెస్ నల్లగొండంటే ఎట్లుండాలి, ఎట్లా ఉండాలి? బండెనక బండి కట్టి ఏముంటారు కాంగ్రెస్ వాళ్ళు పోచి మంట ఢిల్లీకి పోవాలా బిడ్డలు తప్పక ఉత్సవం అని మన వాళ్ళు గల్లీలో ఉంటారు. మహా అంటే హైదరాబాద్ లో మన ఇలాకాలో కూర్చుంటారు. నువ్వు ఉండేదిగా ఢిల్లీగా కొనుకొండ కింద కింద
ఒక్కరితోని ఒక్క మాట అనిపించుకోలే. అందుకే కేసీఆర్ గారు ఒక తెల్ల పేపర్ లాంటి క్యామ మల్లేశ్వరను ఎంపిక చేసి ఈరోజు బడుగు బలహీన వర్గాల బిడ్డ కాబట్టి మన మధ్యలకు పంపించిండు. అటువైపు నాయకు ఇంకా చాలా చరిత్ర ఉంది. మా కిషోర్ అన్న చాలా అద్భుతంగా చెప్పాడు. రాహుల్ గాంధీ సొంతగానే పోర్చరీ చేసినటువంటి దొంగ అటువైపు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇక ఇంకొక ఆయన ఆత్మగౌరవం లేదని పోయింది కానీ ఢిల్లీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. కానీ మన క్యామ మల్లేశ్వర మన జెండా, మన గులాబీ జెండా, మన పార్టీ, మన ఇంటి పార్టీ అయినటువంటి గులాబీ జెండా ఎత్తుకొని మళ్ళొకసారి మన మధ్యలోకి వచ్చిండు. అందుకే శ్యామ మల్లేశ్వరకు మనం అందరం ఓటేయాలి. వేయాలనుకున్న అందరూ గులాబీ జెండాన్ని పైకెత్తండి. ఎత్తాలి గట్టిగా, ఎత్తాలి. చేతుల జెండా నేను తప్పకు సంచేత మీరు చేతుల జెండా అనాలి. గులాబీ జెండాలన్నీ పగిడీలు కట్టించింది మల్లేశ్వర అద్భుతంగా. మనమందరం ఇక్కడ ఒక గులాబీ వనంలాగా కనిపిస్తున్నాం. భువనగిరి కిల్లా అంటే ఒక పౌరుషానికి మారు పేరు. అందుకనే అరే తప్పకు సంచి చేతుల జెండా భువనగిరి గడ్డ మీద కారు కేదమా, భువనగిరి గడ్డ మీద కారు కేదమా, కాంగ్రెస్ వాళ్ళను తొక్కి పడదమా. మరి ఎందుకే నాతో చెప్పిస్తారు? మీరే చెప్పాలి కదా. అక్కడ ఉన్న జెండాను జర సైడ్ పెట్టండి. మీడియా కెమెరాలకు ఇబ్బంది ఉంది. ఇటువంటి టైంలో కూడా కెమెరాలు మీడియా మొత్తము బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరనే ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి జెండాలు కూడా సైడ్ పెట్టాలి. ఇటువైపు ఉన్నటువంటి జెండాలని కొద్దిగా సైడ్ పెట్టాలని కోరుకుంటున్నాను.